ప్రభువైన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండము 40:34 ఆయన తేజస్సు మన హృదయాల్లో మండాలి. మనము వాక్యముతో బలపడాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానికి కావలసిన శక్తి సామర్థ్యము దేవుడు మనకిచ్చాడు. 89వ కీర్తనం 13 పరాక్రము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తకులు. చూడండి, పరాక్రమ గల బాహువు నీకు కలదు. మన దేవుడు శక్తిమంతుడు. ఆయన మహిమ తేజస్సు మన హృదయంలో నింపబడినప్పుడు మనం శక్తిమంతులవుతాం. ఆయన శక్తి మనకి ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుందో తెలియదు. అన్నం తింటే కడుపు నిండుతుంది, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది. కానీ దేవుని శక్తి మనలో ఎలా ప్రవేశిస్తుందంటే, చుట్టూ ఆయన మన చుట్టూ కంచె వేసి మనకు కావలసిన సామర్థ్యం ఇచ్చి ఆయన కుమారుడిలాగా మనల్ని పెంచుకుంటాడు. ఎవరికి ఏమైనా తక్కువ అవుతుందండి ఆయన కుమారుడికి? ఆయన మనలో నివాసం చేస్తున్నాడండి. ఆయన మనలో నివాసం ఎలా చేస్తున్నాడంటే, చూడండి, మత్తయి సువార్త 28:20 ఆయన యుగ సమాప్తి వరకు మీకు నేను తోడుగా ఉంటాను. నా శిష్యులు చెయ్యండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందండి అని చెప్పింది ఇంతే. ఆయన పని ఇచ్చాడు, ఆ పనిని నెరవేర్చాలి. భూమింది ఏమి ఇప్పుతావో పరమంది ఇప్పబడునులే. మనం ఏం చేస్తున్నామో దేవదూతలు అందరూ చూస్తున్నారు. సమయం అయిపోయిన తర్వాత 5 మంది కన్యకులు డోర్ కొట్టారు, తెరవలేదు. అలాగా ఉండొద్దు. దావీదు యొక్క ఘోర పాపం చేశాడు, అపజయాలు, నాతాన్తో గద్దించబడ్డాడు. యుద్ధశూరుడండి దావీదు. అభిషేకం అలాంటిది. ఆయన అభిషేకంలో దేవుని శక్తిని చూశాడు. దేవుని శక్తిని చూసిన మహాపరాక్రము గల బాహువు నీకు కలదు అని వర్ణిస్తున్నాడు. 89వ కీర్తన 13 మహాపరాక్రము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తకులు. కృపాసత్యం మనకు కావాలి, నీతి న్యాయములు మనకు కావాలి. వాటిల్లో మనం ప్రవేశించాలి, మహిమ శరీరం దాల్చుకోవాలి. మనము మన జీవితాలు మన ప్రయాస పడతాం. ఆత్మల సంపాదనలో మనం నడిచే నడక, దేవుడు మంచివారిని చెడ్డవారిని ఎప్పుడు చూస్తున్నాడు. మనం నిద్రపోతామేమో, ఆయన నిద్రపోడు. కొనుకడు, నిద్రపోడు. ఆయన ప్రేమమయుడు, కృపామయుడు. ఆత్మీయ జీవితంలో దావీదు ఘోరంగా విఫలమైపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకమును జయించినది విజయము, విశ్వాసమే. ఈ లోకాన్ని జయించింది విజయం, విశ్వాసమే యేసుక్రీస్తు. కానీ
దావీదు దేవుని శక్తిని అనుభవించాడు, ఘోర యుద్ధాలు చేశాడు, ఆయన శక్తిని పొందుకున్నాడు, ఆయన శక్తి అనుసారంగా నడుచుకున్నాడు. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తకులు. ఏదైనా మనిషిని ఏదైనా పని చెప్పి పంపిస్తే వాళ్ళు 100% సక్సెస్ చేసుకుని వచ్చేసేవారంటే అంతే. అలాంటి యుద్ధం మనుషుల్ని పోగేసుకున్నాడు. ఏ టీంకి ఏ పని అప్పు చెప్తే ఆ టీంని అలా వర్ణించుకున్నాడు. ఎందుకంటే దేవుడి సహాయము తనకున్నది, బుద్ధి జ్ఞాన బలము తనకున్నది. అది చూడండి, నీతి న్యాయములు, ఇంటిగ్రిటీ, యథార్థత. తన కట్టుకున్న పునాది ఎలాంటిదంటే యథార్థత, నీతి న్యాయములు. నీ సింహాసనముకు ఆధారములు. సింహాసనము, దావీదు సింహాసనం ఎలాంటిదంటే చూడండి, హెబ్రోన్లో తాను పరిపాలన చేశాడు. ఆ హెబ్రోన్లో తన పరిపాలనలో అలా మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల్ని 11 గోత్రాలని 12 గోత్రాలని ఆయన ఏలటానికి 40 సంవత్సరాలు తన ఏలుబడిలో అద్భుతాన్ని చూశాడు. చూడండి, 34వ కీర్తన 15 వచనాలు చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది. ప్రార్థన చేయండి అంటాం, ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి. కనెక్ట్ అయిపోయిందంటే ఈ చెవులకి ఆయన కనెక్ట్ అయిపోయి ఉందంట. ఆయన దృష్టి మన నీతిమంతుల మీద ఉందంట. యేసు రక్తము చేత, యేసు రక్తము సకల పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసిందంతే. యేసు రక్తము ద్వారా మీరు నీతిమంతులయ్యారు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ లోకమును జయించినది విజయము విశ్వాసమే. ఇన్ని మాటల్లో దేవుని ఒక కాంపౌండ్ కట్టుబడి ఉంది. దేవుని శక్తి దాంట్లో ప్రవహిస్తుంది. పరాక్రమ గల బాహువు ఆయనకున్నది. ఆయన శక్తి మనకి ఆవరించింది. ఆయన శక్తితో మనం నడుస్తున్నాం. ఆయన శక్తిలో కృప ఉన్నది. ఆయన శక్తిలో సమాధానం ఉన్నది. ఆయన శక్తిలో సత్యం ఉన్నది. ఆయన నీతి మనము అనుభవిస్తున్నాం. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఆయన ఊపిరే విశ్వాసము. చూడండి, ఆత్మీయ జీవితంలో దావీదు ఓడిపోయినప్పటికీ తన పశ్చాత్తాపడి మరలా దావీదు కుమారుడని యేసుక్రీస్తు అనిపించుకుని ఒక క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, మరలా పాపం చేయలేదు. ధర్మశాస్త్రంలో సురుకులు అంటుకుంటా ఉంటాయి. అలా తన బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి పెనిగిలాసుకున్నాడు. దేవుణ్ణి వదలలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి తప్పిపోలేదు. ఆయన బలపడతానే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, పరాక్రమ గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణాస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసములకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తకులు. అయా, మంచి మంచి టీంని ఏర్పాటు చేసుకుని ఈ సింహాసనాన్ని ప్రభువా ఎంతో నీ బాహుబలానికి అయా నీతిమంతులు దృష్టి నీ మీద ఉన్నదయ్యా. నీతిమంతుల మీద నీ దృష్టి ఉందయ్యా. అయ్యా, వారి మొర చెవులకి కనెక్ట్ అయి ఉందయ్యా. స్తోత్రాలయ్యా, ఎంత గొప్ప దేవుడు. నీ శక్తిని మేము అనుభవిస్తున్నామయ్యా, నీ అభిషేకాన్ని మేము అనుభవిస్తున్నామయ్యా, నీ కృపను మేము అనుభవిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, జీవంగల తండ్రి స్తోత్రాలు. యెహోవా తేజస్సు
మందిరమును నింపును. మా హృదయాలు వాక్యంతో నింపబడాలయ్యా. నీతి న్యాయములతో, నీతి సత్యములతో మేము నింపబడాలయ్యా. కరుణించు దేవా, కృపా సత్య సంపూర్ణుడా కరుణించినైనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.